మెగాస్టార్ చిరంజీవి ఎవర్ గ్రీన్ క్లాసికల్ హిట్ మూవీ జగదేక వీరుడు అతిలోక సుందరి 35 ఏళ్ల తర్వాత మళ్ళీ థియేటర్లోకి విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. 1990లో విడుదలైన ఈ క్లాసికల్ ఫ్యాంటసీ మూవీ ఈ తరం ఆడియన్స్ ను కూడా విపరీతంగా ఆకట్టుకుంటుంది. కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి అలనాటి అందాల తార శ్రీదేవి జంటగా నటించిన చిత్రం ఇది. మే 9న గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా దీనికి సంబంధించిన అంశాలే వైరల్ అవుతున్నాయి. తాము చిన్నప్పుడు నాన్నలతో కలిసి చూసిన విజువల్ వండర్ ని ఇప్పుడు 3Dలో తమ పిల్లలతో కలిసి చూడటాన్ని ఒక ప్రత్యేక అనుభూతిగా ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్. ప్రింట్ క్వాలిటీ గురించి కొంత కంప్లైంట్ ఉన్నప్పటికీ ఆడియన్స్ దక్కించుకుంటున్న వింటేజ్ ఫీలింగ్ ముందు అదేమీ హైలైట్ కావడం లేదు. కానీ ఒకవేళ అది కూడా బెస్ట్ వచ్చుంటే ఫ్యాన్స్ రిపీట్ షోలు వేసుకునే వాళ్ళనేది వాస్తవం. మొత్తానికి జగదేక వీరుడు అతిలోక సుందరికి వచ్చిన రెస్పాన్స్ మరిన్ని క్లాసిక్స్ ని బయటికి తెచ్చేలా ఉంది. ఈ సందర్భంగా జగదేక వీరుడు అతిలోక సుందరి అసలు కథ వేరే ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అదేంటో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోను ఎండ్ వరకు చూడండి. ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే దేవలోకం నుంచి వచ్చిన ఓ దేవకన్య ఉంగరం పోగొట్టుకుంటుంది. దాన్ని వెతుక్కుంటూ ఇంద్రుడి కుమార్తె ఇంద్రజ భూలోకానికి వస్తోంది. ఇది నిర్మాత అశ్విని దత్ కు చక్రవర్తి అనే రచయిత చెప్పిన స్టోరీ లైన్. దీని ఆధారంగా సినిమా కథను జంధ్యాల తనదైన స్టైల్లో రెడీ చేసి కె రాఘవేంద్రరావు చేతిలో పెట్టారు. ఈ సినిమాకు జంధ్యాల మాటలు కూడా రాయడం విశేషం. హిందీలో ఈ చిత్రాన్ని ఆద్మీ ఔర్ అప్సరాగా డబ్ చేసి రిలీజ్ చేస్తే అక్కడ కూడా సూపర్ హిట్ గా నిలిచింది. అంతేకాదు ఈ చిత్రాన్ని పలు భాషల్లో కూడా డబ్ చేస్తే అక్కడ కూడా నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఇక ప్రేక్షకుల్లో చిరంజీవి శ్రీదేవి అంటే విపరీతమైన క్రేజ్ ఉంది. దానికి తగ్గట్లు సీన్స్ ఉండాలి. ముఖ్యంగా హీరోయిన్లు కలిసే ఫస్ట్ సీన్ పై ఎన్నో తర్జన భర్జనలు పడింది చిత్ర యూనిట్. సినిమాలో మాత్రం వీళ్ళిద్దరూ మానస సరోవరంలో కలుసుకున్నట్టు చూపించారు. అయితే మొదట అనుకున్న స్టోరీ ప్రకారం గాయపడిన పాపకు చికిత్స కోసం లక్షలు ఖర్చవుతాయి. అదే సమయంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చంద్రుడిపైకి ఒక మిషన్ నిర్వహించాలనుకుంటుంది. స్పేస్ షిప్ లో చంద్రుడిపైకి వెళ్లి వచ్చిన వారికి కోట్లలో డబ్బులు ఇస్తామని చెప్తోంది. ఈ ప్రకటన చూసి చిరంజీవి స్పేస్ షిప్ లో చంద్రుడిపైకి వెళ్తాడు. అక్కడ విహారానికి వచ్చిన ఇంద్రుడి కుమార్తె ఉంగరం పోగొట్టుకుంటుంది. అది చిరుకు దొరకడంతో దాన్ని వెతుక్కుంటూ శ్రీదేవి భూమి మీదకు వస్తుంది. ఇది పూర్తి కథ రెడీ కాకముందు అనుకున్న కథ. అయితే చంద్రుడు స్పేస్ షిప్ ఇవన్నీ సహజంగా ఉండవని దర్శకుడు రాఘవేంద్రరావు చిత్ర యూనిట్ భావించిందట. దీనిపై చర్చ నడుస్తుండగా చిరంజీవి మానస సరోవరం బ్యాక్ డ్రాప్ అయితే ఎలా ఉంటుందని చెప్పడంతో అందరికీ అది నచ్చింది. అంతేకాదు కథను ఆ దిశగా రెడీ చేశారు రచయితలు. అలా చిరంజీవి మూలిక కోసం మానస సరోవరానికి వెళ్లడం, అక్కడ విహరించడానికి వచ్చిన శ్రీదేవి ఉంగరం పోగొట్టుకోవడం, దానికోసం కథానాయిక భూమి మీదకి రావడాన్ని తెరకెక్కించడంలో ప్రేక్షకులు ఈ సినిమాను సక్సెస్ ట్రాక్ ఎక్కించారు. అప్పుడు ఏదైతే రెస్పాన్స్ వచ్చిందో 35 ఏళ్ల తర్వాత దానికి మించి రెస్పాన్స్ రావడం బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీ సృష్టించింది. అది విషయం.